ఖగోళ యాత్ర అని ఒక నెల కిందట మనకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఖగోళ యాత్రని దేవాలయాన్ని మెన్షన్ చేసిన దాన్ని వారు ఇక్కడికి వచ్చి కళ్యాణం జరుపుకుంటూ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. ఉదయం నేను వారిని అడిగాను, మీరు జరుపుకున్నా పర్వాలేదండి, కళ్యాణం తీసుకుంటుంటే తప్పు లేదు, కానీ భద్రాద్రి రామ సీతారామ అనే పేరు అలా చేయకూడదు. మీ సంస్థతో గాని మీరు కట్టే దేవాలయంతో గాని ఈ భద్రాద్రి రామచంద్ర స్వామి వారి సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్కి ఎటువంటి సంబంధం లేదు కదా, మరి మీరు ఆ పేరు పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను మిస్గైడ్ చేసినట్టు అవుతుంది కదండి. మరి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే ఇదే ఊర్లోకి వచ్చి ఇక్కడే కళ్యాణం చేస్తూ ప్రైవేట్ కళ్యాణ మండపంలో వాళ్ళు కూడా వచ్చారు, కళ్యాణ మండపం ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలని వచ్చారు. వారిని అడిగడం జరిగింది. మరి భద్రాద్రి రామ అని పిలిస్తే మేము ఎట్లా వస్తామండి, మేము భద్రాద్రి రాముడు అనేది మేము మా టెంపుల్స్ తరఫున చేసుకుంటాం, లోకల్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. మరి ఆ భద్రాద్రి అనే దాని మీద మీరు అలా తప్పండి, భద్రాద్రి అనే ఒక పదాన్ని బదిలించండి అని అడగడం కూడా జరిగింది. వాళ్ళు ప్రత్యక్షంగా పద్మనాభాచార్య గారిని నేను ప్రత్యక్షంగా మాట్లాడడం కూడా జరిగింది. ఈ టైంలో మా కమిషనర్ గారు కూడా ఫోన్ చేస్తే వెంటనే మేము ఈ విషయాన్ని వారికి పంపించడం జరిగింది. ఈ పేపర్స్ కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి అని వారి నుంచి కూడా నాకు సూచనలు వచ్చాయి. అయితే ఇక్కడ కళ్యాణం ఎవరైనా జరుపుకోవచ్చు, ఎక్కడైనా జరుపుకోవచ్చు, కానీ భద్రాద్రి రాముడు అనేది డిస్టైడ్ అంటే ఎవరికైనా డిసైడ్ అయిపోతారు. భద్రాద్రి అనే పేరు మాత్రం మీరు పెట్టుకోవడం అదొకటే కాకుండా రెండో విషయం ఏంటంటే వారు ప్రపంచవ్యాప్తంగా కళ్యాణాలు చేస్తే ఎన్నో డొనేషన్స్ అంటే విరాళాలు కూడా వారు స్వీకరిస్తున్నారు. సరే, మన మూల విరాట్ బొమ్మ మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. మన ఆ యొక్క బొమ్మ చూడండి, మీరందరూ చూడండి, ఇది మన స్వామి వారిది. కమర్షియల్ గా వాళ్ళు ఏం చేసుకుంటే మాకు సంబంధం లేదు. అసలు మా భద్రాచల దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ ఖగోళ యాత్ర కానీ అక్కడ కట్టిన ఆలయం కాదు. అయితే ఇక్కడ ఎక్కడ మిస్గైడ్ అవుతారంటే మా అర్చకుల్ని తీసుకెళ్లారు. ప్రతి కళ్యాణంలో కూడా మా అర్చకులు ఉన్నారు. సరే, వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళారు, వాళ్ళ మీద మేము వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి ఏంటనేది మేము పొద్దున అది నిజంగా దేవస్థానానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది పై అధికారులకు తెలియజేస్తాము, ప్రభుత్వాన్ని పంపిస్తాము. ప్రస్తుతం ఏంటంటే మా కంటెన్షన్ ఏంటంటే మాకు ఆ దేవస్థానం పేరు భద్రాద్రి అని తొలగించమని అడుగుతున్నాం, లేదా మీరు చేసే ఏ కార్యక్రమాలకు కూడా మాకు సంబంధం లేదు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవస్థానానికి సంబంధించి ఎటువంటి పూజలు వేరే వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడ కూడా జరపట్లేదు. మా కళ్యాణం అంటేనే మన ప్రచారదంతా వెళ్తాము, లేదా మన కళ్యాణం ఇక్కడ జరుపుకున్నట్టయితే ప్రచారదంతా వెళ్తాము, లేదా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి దేవస్థానం తరఫునే దేవస్థానం అర్చకులు అందరూ కలిపి నిర్వహిస్తారు. ఒక వ్యవస్థని ఇమిటేట్ చేస్తూ ఇంకొకరు ఆదాయాన్ని పొందే మార్గంగా పొందుపరచుకోకూడదు అనేది మా ఉద్దేశము. దీనిపైన నా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాము. తర్వాత వారిని ప్రత్యక్షంగా కూడా కోరడం జరిగింది. ఆ మాటల మధ్య ఆయన ఏమంటారంటే, మరి మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటారండి, మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు, మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే, మరి మేము కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు చాలా ఖర్చులు అవుతాయి కదా, మరి మేము అందుకే మేము ఇవి కలెక్ట్ చేస్తున్నాము అంటున్నారు. దానికి మాకు సంబంధం లేదండి. ఈ సీతారామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయం భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయం ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.